న్యూస్, వాస్తవాల ప్రతిబింబం. నమస్తే, వెల్కమ్ టు బి న్యూస్. నేను మీ శ్రీలత. ముందుగా హెడ్లైన్స్. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలవరం మండలం మురుముళ్ల టీడీపీ కార్యాలయం వద్ద గురువారం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబును కలిసేందుకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పాటుగా వివిధ శాఖల అధికారులు, సిబ్బంది బుచ్చిబాబును సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలవరం మండలం మురుముళ్ల టీడీపీ కార్యాలయం వద్ద గురువారం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబును కలిసేందుకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పాటుగా వివిధ శాఖల అధికారులు, సిబ్బంది బుచ్చిబాబును సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఓకే సార్. సార్ ఒకసారి చూడండి. చేసేయండి సార్. చూడండి మీరు ఆయన రెడీ. ఒకసారి ఇలా తిరగండి మేడం, ఇలా తిరగండి, ఇలా తిరగండి సార్. ఒకసారి మేడం, సార్ 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 రెడీ. ఆవిడ కనపడలేదు, కొంచెం ఎదరు మేడం. ఓకే చూడండి, ఎదురు చూడండి సార్. ఒకసారి సార్ 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 ఓకే సార్. సార్ సో ఇప్పుడు మీకు ఏం లేదు సార్, ఒక్కసారి సింగపూర్ కాన్సెప్ట్ ఒక్కసారి తీసుకొచ్చి మీరు ఇంటరాక్షన్ అయితే అయిపోతుంది. సో హైలైట్స్ దేర్ ఆర్ ది మాస్టర్స్ ఇన్ ది వరల్డ్. ఎవరు కూడా నాయకుడు మాట కూడా ఫోన్లు చేసి రిక్వెస్ట్ చేశారు, రిక్వెస్ట్ చేసి ఫోన్ చేసి జాబ్ ఇచ్చిన వాళ్ళు సర్వీస్ చేసిన వాళ్ళతో ఎందుకంటే పార్టీలో వస్తే పోతాను నమ్మకం ఉందా? వ్యవస్థ అదే సర్వ పార్టీ వాళ్ళు సర్వ పార్టీ వాళ్ళు మీకు ఇచ్చిన డ్యూటీ మీరు చేయాలంటే అవన్నీ పక్కన పెట్టి సార్ మీ మీద అభిమానం అండి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది సార్, అది మాకు ముందు నుంచి ఉంది సార్. సార్ ఓకే సార్. అమ్మ అరే తల్లి మీరు కూడా సార్. ఏనండి ఫోటో ఇలా
బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం వీర మహిళలు చేపట్టిన పాదయాత్ర కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దేవవరప్రసాద్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వీర మహిళలు మాట్లాడుతూ పిఠాపురంలో పవన్ కళ్యాణ్, రాజోలులో దేవవరప్రసాద్, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని నరసింహస్వామి వారికి మొక్కుకున్నట్లు తెలియజేశారు. తమ కోరిక నెరవేరడంతో ముక్కు చెల్లించుకోవడానికి మలికీపురం నుంచి అంతర్వేది వరకు పాదయాత్ర చేసి నరసింహస్వామిని దర్శించుకుని మొక్కు చెల్లించుకుంటామని వీర మహిళలు తెలియజేశారు. రాష్ట్రం నుంచి అవినీతి ప్రభుత్వాన్ని తరిమేశామని, ఇంకా అన్ని రోజులు మంచి రోజులే అని పేర్కొన్నారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం వీర మహిళలు చేపట్టిన పాదయాత్ర కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దేవవరప్రసాద్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వీర మహిళలు మాట్లాడుతూ పిఠాపురంలో పవన్ కళ్యాణ్, రాజోలులో దేవవరప్రసాద్, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని నరసింహస్వామి వారికి మొక్కుకున్నట్లు తెలియజేశారు. తమ కోరిక నెరవేరడంతో ముక్కు చెల్లించుకోవడానికి మలికీపురం నుంచి అంతర్వేది వరకు పాదయాత్ర చేసి నరసింహస్వామిని దర్శించుకుని మొక్కు చెల్లించుకుంటామని వీర మహిళలు తెలియజేశారు. రాష్ట్రం నుంచి అవినీతి ప్రభుత్వాన్ని తరిమేశామని, ఇంకా అన్ని రోజులు మంచి రోజులే అని పేర్కొన్నారు. జిల్లా తాళరేవు మండలం క్రీమ్ సేవా సంస్థ ఆధ్వర్యంలో గురువారం స్థానిక సంతపేట సెంటర్లోని బాప్టిస్ట్ మందిరంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. సంస్థ డైరెక్టర్ దొమ్మేటి వసంతరావు, జెడ్పీటీసీ సభ్యులు దొమ్మేటి శ్యామిల్ సాగర్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. పిఠాపురం సిఎంసి సంస్థ వైద్య నిపుణులచే వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అదేవిధంగా అవసరమైన 70 మందికి ఉచితంగా నేత్ర శస్త్రచికిత్సలు చేయించనున్నట్లు శ్యామిల్ సాగర్ తెలిపారు. జిల్లా తాళరేవు మండలం క్రీమ్ సేవా సంస్థ ఆధ్వర్యంలో గురువారం స్థానిక సంతపేట సెంటర్లోని బాప్టిస్ట్ మందిరంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. సంస్థ డైరెక్టర్ దొమ్మేటి వసంతరావు, జెడ్పీటీసీ సభ్యులు దొమ్మేటి శ్యామిల్ సాగర్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. పిఠాపురం సిఎంసి సంస్థ వైద్య నిపుణులచే వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అదేవిధంగా అవసరమైన 70 మందికి ఉచితంగా నేత్ర శస్త్రచికిత్సలు చేయించనున్నట్లు శ్యామిల్ సాగర్ తెలిపారు. కార్యక్రమంలో జన సైనికులు ముందు ఉంటారని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు.
ప్రకృతి రక్తదానం ముగ్గురికి ప్రాణదానం చేయడం జరుగుతుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. గురువారం కాకినాడ రేపూరు గ్రామంలో ముమ్మిడి వెంకటేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. తొలుత ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుజ్జి జన్మదినాన్ని పురస్కరించుకొని రక్తదానం నిర్వహించడం అభినందనీయమన్నారు. మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎంతో మంది ప్రాణాలను కాపాడడం జరిగిందన్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మనీ యువసేన బ్లడ్ బ్యాంక్ అధినేత సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఎలా ఉన్నాను సార్ ఒకసారి ఎలా ఓకే సార్ ఎప్పుడు ఓకే సార్ మన ముఖ్య నాయకుడు ఈ మండలంలోనే నాకన్నా సీనియర్ పార్టీలో నేను పార్టీలోకి వచ్చేసరికి పార్టీలో సీనియర్గా నాయకత్వం ఇచ్చినటువంటి సందర్భంగా మన వైస్ ప్రెసిడెంట్ పట్టాభి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ రక్తదాన శిబిరానికి మన వ్యవసాయపేట క్యాంప్కి ఇస్తూ ఉన్నారు. మన సతీష్ మనకి అనేక సందర్భాల్లో ఓవరాల్గా కాన్స్టిట్యూన్సీ కాదు, జిల్లా వెళ్ళి కాదు, ఎప్పుడైనా సరే అర్ధరాత్రి వెళ్ళినా అపరాత్రి వెళ్ళినా మనం ఎప్పుడైనా సరే మనకి ఎప్పుడు బ్లడ్ ఇస్తున్నాం. సతీష్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఒకటి నేను ఇందాక చెప్పాను, మీడియాతో చెప్పినప్పుడు ఏ గణకాలు చెప్తా ఉన్నాయి. ఒక్కరు రక్తదానం చేస్తే సంవత్సరంలో 3 ప్రాణాలని, ఒక రక్తదానం 3 ప్రాణాలు కాపాడుతుందట. అది గణాంకాల లెక్క. తరచూ రక్తదానం చేస్తున్నటువంటి మన వాళ్ళందరికీ కూడా నా అభినందనలు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తాను. Happy birthday to you. Happy birthday to you. Puji garu. Pujendiya. Pujendiya. సార్ ఎలా చూడండి సార్, ఎమ్మెల్యే గారు ఎలా చూడండి సార్. సార్ ఓకే సార్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. జన్మదిన శుభాకాంక్షలు మన బుజ్జి గారికి తెలియజేస్తూ ఇవాళ పట్టాభి యొక్క ఆధ్వర్యంలో ఒక రక్తదాన శిబిరం బుజ్జి గారి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసినందుకు రేపూరు గ్రామస్తులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఒక మనిషి రక్తదానం చేస్తే 3 ప్రాణాలు కాపాడినట్టు అని చెప్పి గణకాలు లెక్కలు చెప్తూ ఉన్నాయి. ఇందులో జన సైనికుల్లో తరచుగా రక్తదానం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. సెపరేటెడ్ టైం అయిన తర్వాత అది కూడా కొంచెం జాగ్రత్త చూసుకోవాలి, టైం టు టైం చూసుకుని చేయాలి. అది ఇవాళ చిరంజీవి గారు బ్లడ్ క్యాంప్ అయితేనండి, దానికి వెన్నుదండుగా గత 10 సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ గారు ఒక జన సైనికులు అందరూ కూడా అనేక రక్తదానం కరోనాలో కూడా చేస్తారు. ఇది 2వ, 3వసారి అనుకుంటాను ఇక్కడ రేపూర్లో చాలా భారీ చేస్తా అన్నారు. అట్లాగే రేపూరు గ్రామం అంటే మాకు ప్రత్యేకమైన గ్రామం. ఎప్పుడంటే 19లో కూడా కష్టకాలంలో హైయెస్ట్ మెజారిటీ వచ్చిన ఊరు మాకు రేపూరు గ్రామం ఒకటి. అటువంటి గ్రామం వెనకాల అభివృద్ధికి తప్పకుండా మీరందరి యొక్క ఆధ్వర్యంలో దీన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాను ఈ ఊరిని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇవాళ నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక
ఆఫీస్ ఓపెన్ చేసి ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆయన ఛార్జ్ తీసుకున్నాడు అంటేనే దాని అర్థం గ్రామీణాభివృద్ధి జరుగుతుంది. అట్లాగే ఆర్డబ్ల్యూఎస్ మంచినీరు పథకం ఆయన ప్రధానంగా ఎన్నుకుని ఎవరైనా సరే హోము, రెవెన్యూ, అగ్రికల్చర్ ఇటువంటి కొన్ని ఉంటాయి. బాగా అధికారం ఉండి బాగా డబ్బు వచ్చి అవన్నీ వదిలేసి ఆయన పంచాయతీరాజ్, గృహ నిర్మాణం, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం ఏదైతే ఆయనకి ఇష్టం పర్యావరణం బాగుండాలని ఎప్పుడూ కోరుకుంటుంటాడు. అటువంటి అన్నీ కూడా ఆయన తీసుకోవడం, సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకోవడం చాలా సంతోషకరం. అట్లాగే ఈ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాల పైన ఉండేటువంటి ప్రభుత్వం ఇది. ఎందుకంటే మనం చూసే ఉంటారు, వీళ్ళిద్దరి యొక్క కాంబినేషన్ని ప్రజలు మెచ్చుకుని ఏ రీతిగా ఆస్వాదించారో మీరు చూశారు. దాని ప్రకారం వాళ్ళిద్దరూ కూడా ఆచితూచి ప్రతి అడుగు కూడా వేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. సుమారు 50,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి తీసుకొచ్చే పరిస్థితి అయితే వేళ కనపడతా ఉంది. తీసుకొచ్చి అప్పులు బాధలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు సేవ్ చేస్తారని చెప్పి నేను భావిస్తూ సెలవు తీసుకుంటాను. సహితం సమాజ్ శ్రేయస్సే లక్ష్యంగా పనిచేసిన దివంగత రామోజీరావు సేవలు చిరస్మరణీయమని తూర్పుగోదావరి జిల్లా కమ్మ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు చుండ్రు గోవిందరాజు, రావిపాటి రాంబాబు, కాకినాడ జిల్లా చిట్ ఫండ్స్ అసోసియేషన్ అధ్యక్షులు రిమ్మలపూడి గోవిందరాజు, సెక్రటరీ ఎంవి చౌదరి పేర్కొన్నారు. గురువారం కాకినాడ కమ్మ కళ్యాణ మండపంలో కాకినాడ జిల్లా చిట్ ఫండ్స్ అసోసియేషన్, తూర్పుగోదావరి జిల్లా కమ్మ అసోసియేషన్ ఆధ్వర్యంలో దివంగత రామోజీరావు సంతాప సభ నిర్వహించారు. తొలిసారి చిత్రపటానికి తూర్పుగోదావరి జిల్లా కమ్మ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు చుండ్రు గోవిందరాజు, రావిపాటి రాంబాబు, కాకినాడ జిల్లా చిట్ ఫండ్స్ అసోసియేషన్ అధ్యక్షులు రిమ్మలపూడి గోవిందరాజు, సెక్రటరీ ఎంవి చౌదరి, చోడిశెట్టి వెంకట కోటేశ్వరరావు, ధర్మలక్ష్మణ ప్రసాద్, విఎన్ రావు, కె రామ్ గోపాల్ తదితరులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సమావేశంలో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ముందుకు సాగి ఈ యొక్క దశకు వచ్చారని చెప్పి ఈ పేరేంటి చెప్పడానికి రామోజీరావు అని చెప్పారు. అంటే అప్పటి నుంచి ఆయనకి కొన్ని మా మీటింగ్లో ఆలోచించి ఏం చేయాలన్నది ఇంకా డిసైడ్ అయ్యాలి. అదే మీకు ఒకసారి పిలిచి చెప్తామని ఏమైనా చేయదలుచు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనిదెల పవన్ కళ్యాణ్ మరియు హోంమంత్రి వంగల్పూడి అనిత ఇతర శాఖల మంత్రులను అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా ఎమ్మెల్యేలను ఈరోజు విజయవాడలో యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన వివిధ అంశాలను వారికి తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా యానాం మీసాల వెంకన్న గుడి నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసే విధంగా ప్రభుత్వం సహకరించాలని కోరారు. అంతేకాకుండా ప్రస్తుతం వేసవికాలం సమయంలో యానాంలో సాగు మరియు త్రాగునీరు సమస్య తలెత్తడంపై ప్రజలు మరియు రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం నుండి అన్ని విధాల సహకారం అందించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనిదెల పవన్ కళ్యాణ్ మరియు హోంమంత్రి వంగల్పూడి అనిత ఇతర శాఖల మంత్రులను అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా ఎమ్మెల్యేలను ఈరోజు విజయవాడలో యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన వివిధ అంశాలను వారికి తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా యానాం మీసాల వెంకన్న గుడి నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసే
విధంగా ప్రభుత్వం సహకరించాలని కోరారు. అంతేకాకుండా ప్రస్తుతం వేసవికాలం సమయంలో యానాంలో సాగు మరియు త్రాగునీరు సమస్య తలెత్తడంపై ప్రజలు మరియు రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం నుండి అన్ని విధాలా సహకారం అందించాలని కోరారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టర్ కార్యాలయం వద్ద అమలాపురం, ఐనవిల్లి, ఉప్పలగుప్తం మండలాల రైతులు ఆందోళన చేపట్టారు. గత ప్రభుత్వంలో సుమారు 60 రోజుల క్రితం తూచిన ధాన్యానికి ఇప్పటికీ డబ్బులు జమ చేయలేదని, ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా రైతులు బ్రతుకులు మారడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం బకాయిలతో పాటుగా ఇన్పుట్ సబ్సిడీ వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. 3 రోజుల్లో ధాన్యం బకాయిలు చెల్లించకపోతే క్రాప్ హాలిడే ప్రకటిస్తామంటూ హెచ్చరించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టర్ కార్యాలయం వద్ద అమలాపురం, ఐనవిల్లి, ఉప్పలగుప్తం మండలాల రైతులు ఆందోళన చేపట్టారు. గత ప్రభుత్వంలో సుమారు 60 రోజుల క్రితం తూచిన ధాన్యానికి ఇప్పటికీ డబ్బులు జమ చేయలేదని, ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా రైతులు బ్రతుకులు మారడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం బకాయిలతో పాటుగా ఇన్పుట్ సబ్సిడీ వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. 3 రోజుల్లో ధాన్యం బకాయిలు చెల్లించకపోతే క్రాప్ హాలిడే ప్రకటిస్తామంటూ హెచ్చరించారు. ప్రభుత్వం కొన్న ధాన్యం సొమ్ములు రైతులకు వెంటనే ప్రభుత్వ ఐక్యత, రైతుల ఐక్యత, మా ధాన్యం సొమ్ము వెంటనే, మా ధాన్యం సొమ్ము వెంటనే, ధాన్యం సొమ్ము వెంటనే, రైతుల ఐక్యత, ప్రభుత్వం కొన్న ధాన్యానికి సొమ్ము వెంటనే రైతులకు, ప్రభుత్వం కొన్న ధాన్యం కొన్న రైతులకు వెంటనే, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, ధాన్యానికి డబ్బులు వెంటనే, ప్రభుత్వం కొన్న ధాన్యానికి డబ్బులు వెంటనే, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, ప్రభుత్వం కొన్న ధాన్యానికి సొమ్ములు వెంటనే, ధాన్యానికి సొమ్ములు వెంటనే, రైతులకు సంబంధించిన ధాన్యానికి సొమ్ములు వెంటనే. 5 రోజులు అయింది సార్. గత ప్రభుత్వం సార్, గత ప్రభుత్వంలో అమ్మాము సార్. ఈ ప్రభుత్వం వచ్చి 15 రోజులు అవునా ఈ ప్రభుత్వానికి తెలుపుదామని మేము ఎదరకొచ్చాము సార్. ఈ 60 రోజుల నుంచి మేము తింటున్నామా ఉంటున్నామా భగవంతుడికి తెలుసు సార్. సార్, రైతుకి ఈ పంట పండించుకొని పంట వల్ల వచ్చిన ఆదాయమే కాదే సార్. కూలోడికి ఇవ్వాలన్నా, కోత మిసరికి ఇవ్వాలన్నా, హాస్పిటల్కి చూపించుకోవాలన్నా, ఓ రైతుకు పెట్టాలన్నా, కూలోడు ఎవరికి పెట్టాలన్నా ఈ రైతే సార్. రైతుకి ఏళ్ళ దాకా ఏమీ లేదు సార్. వెంటనే మళ్ళీ నెక్స్ట్ తొలకర మళ్ళీ వచ్చినాయి సార్. మడి పోసుకుందామన్నా డబ్బులు లేవు సార్. మేము బతికిదామంటే డబ్బులు లేవు సార్. సార్, ప్రతి ప్రభుత్వానికి మేము చెప్తున్నాం సార్, ఏ ప్రభుత్వం వచ్చినా రైతులు పట్టించుకోవట్లేదు సార్. రైతు బతుకు అన్యోన్యంగా ఉంది సార్. దయించి ఏ ప్రభుత్వాన్ని మేము ఒకటి అడుగుతున్నాం సార్, 45 సంవత్సరాలు దాటి 50 సంవత్సరాలు వచ్చిన రైతుకి పెన్షన్ పెట్టండి సార్, పెన్షన్ పెట్టండి సార్. రేత్రనక పగలనక కొట్టుకుని సార్ రైతులు అల్లాడిపోతున్నాం సార్. రోగాల రుచులు వచ్చేసినాయి సార్. మాకు 50 సంవత్సరాలు రాకుండా మా రైతుకి దయించి 45 నుంచి 50 సంవత్సరాలు వచ్చిన రైతుకి పెన్షన్ పెట్టండి సార్. నెలకి 5,000 రూపాయలు పెన్షన్ ఇవ్వండి సార్. మేము బతికి ఆధారం లేదు సార్. ఇప్పుడు కూడా ఈ ధాన్యం వెంటనే కొట్టమని అడుగుతున్నాం సార్ దయించి. వర్రే వెంకటేశ్వర, ఇప్పుడు 2 నెలల 15 రోజులు అయిన ధాన్యం చూసి 2 నెలల 15 రోజుల నుంచి ఒక్క పైసా కూడా కొట్టలేదు. తెల్లారులేకి కూలోడు వస్తే కూలి పని కూడా ఇచ్చి పరిస్థితి రైతుడి దగ్గర ఎవరి దగ్గర కూడా ఏమీ లేదు. ఇవాళ హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎవడొకరి దగ్గర అప్పు చేయటం, ఇంకో రూపాయనన్నా పట్టుకెళ్తాం. తెల్లారులేగితే ఏ రూపాయి కూడా రైతుకి మసలు లేదు. కూలోని పని కేకేస్తుంటే కూడా ఆడు వచ్చి 4 గంటల వరకు పని చేస్తాడో అలా చూస్తాడో, ఆడికి పట్టుకొచ్చి ఎవడొకరి దగ్గర అప్పులో సప్పులో చేసి పట్టుకొచ్చి ఇవ్వటం జరుగుతుంది. టాటర్లో దమ్ము చేసుకోవాలంటే అందరికీ నమస్కారం. ఈరోజు గత ప్రభుత్వంలో దాళవల్ల కొన్న ధాన్యం ఆర్బీకేల ద్వారా మేము అమ్మటం జరిగింది. అమ్మటం జరిగిన తర్వాత ఇప్పటి వరకు 40 రోజుల నుంచి 60 రోజులు అయింది. 60 రోజులైనా కూడా ఏ రైతు అకౌంట్ లో కూడా ఇప్పటి వరకు డబ్బులు పడలేదు. ఎందుకంటే రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సొసైటీ బాకీలు కానీ, లేకపోతే వేరే రకాల సొంత అవసరాలకు కానీ, హాస్పిటల్ వ్యవహారాలకు కానీ అన్నిటికీ ఆ ధాన్యం సొమ్మే వీళ్ళకి ఆధారం. ఈ సొమ్ము అప్పుడే రెండు నెలలైనా కూడా ఇంకా పడటం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ అమలాపురం అదే ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉన్నదో, ఈ జిల్లా అంతటికి కూడా గత ప్రభుత్వంలో దాళవలో కొన్న ధాన్యం సొమ్ము ఇప్పటి వరకు పడకపోవడం వల్ల అందరూ కూడా మేము దీన్ని పూర్తిగా మేము
ఖండిస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ విషయంలో జోక్యం చేసుకుని మాదేదైతే మా ధాన్యం సొమ్ము ఏదైతే ఉందో ఆ ధాన్యం సొమ్ము 2 నెలల నుంచి బకాయి ఉన్న మాకు ఇవ్వాల్సిన సొమ్ములు వెంటనే ఇచ్చి మా రైతులందరినీ ఆదుకోవాలి. లేకపోతే వీళ్ళు అనేక రకాల ఇప్పుడు క్రాప్ హాలిడే చేసే పరిస్థితి కూడా వచ్చేసిలా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం మొలకల మళ్ళీ వేయాలంటే విత్తనాల కాడి నుంచి దమ్ము ట్రాక్టర్ల కాడి నుంచి అనేక రకాల పెట్టుబడులు ఉన్నాయి. ఈ పెట్టుబడులు అన్నీ కావాలంటే మాకు గత పంటలో రావాల్సిన డబ్బులు రాకపోతే మేము ఏ రకంగా పంట పండించాలో మాకు అర్థం కాని పరిస్థితి ఉంది. కాబట్టి మేము 5 మండలం, అమలాపురం మండలం తదితర మండలాల వాళ్ళందరూ కూడా వేళ ఇక్కడికి రావడం కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి మా యొక్క ధాన్యం సొమ్ము అన్ని ఇప్పించాల్సిందిగా మా రైతులందరూ తరపున కోరుకుంటున్నాం. ఈ బులెటిన్ అప్డేట్స్ మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీ న్యూస్. బీ న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.